ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారండి? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? దేవుడు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు కదా. మీ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు తప్పనిసరిగా మాట్లాడతారని నమ్ముచున్నాను. పదండి వాగ్దానంలోనికి వెళ్దాము. 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయము 31. కాగా యెహోషాపాతు కనుబడుటతోనే రథాధిపతులు అతడు ఇజ్రాయేల్ రాజునుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేశాను. ఇంత చక్కటి వాగ్దానం కదండి. మొరపెట్టిన వెంటనే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ యెహోషాపాతు చేశాడు. దేవునికి అయిష్టమైన వారితో స్నేహం చేశాడు, వారితో పాటు యుద్ధంకి కూడా వెళ్ళాడు. అయితే దేవుడు అక్కడ లేడు. ఎందుకంటే యెహోషాపాతు ఎవరితో అయితే ఆహాబ్ రాజుతో స్నేహం చేశాడో దేవునికి ఆహాబ్ రాజు అంటే అస్సలు ఇష్టం లేనంతగా ప్రవర్తించాడు, కాబట్టి దేవుడు అక్కడ లేడు. అయితే యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళినా కూడా, ఆ స్నేహం చేసినా కూడా, ఆయన ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకి సహాయం చేశాడు. నీవు కూడా మంచిగానే జీవిస్తూ ఉంటున్నావు, కానీ కొన్ని స్నేహాలు వదిలిపెట్టట్లేదు, కొన్ని బంధాలను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. వారు దేవునిలో ఉన్నారా లేదా నాకు అనవసరం, వారి స్నేహం మాత్రం నాకు కావాలి అని నీవు అలాగా జీవిస్తున్నావేమో. కొన్ని ఆపదలు రావచ్చు, అయితే దేవుడు అంటున్నాడు నీవు వారితో దూరంగా ఉండు, లేదంటే నీకు ఆపత్కాలం వస్తుంది. ఒకవేళ వచ్చినా నీవు నాకు మొరపెడితే, నీ భక్తిని బట్టి, నీవు నన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నేను విడిపిస్తాను, అలాగే వారి నుండి నేను తొలగిస్తాను. కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనకి స్నేహితులుగా ఉన్న వారే కావచ్చు, శత్రువులుగా ఉన్న వారే కావచ్చు, గిట్టని వారే కావచ్చు, మనల్ని ప్రమాదంలోనికి నెట్టుతూ ఉంటారు, మనల్ని ఇరికిస్తూ ఉంటారు కదండి. అటువంటి సమయంలో నీవు దేవుని వైపు చూసి ప్రార్థన చేసినట్లయితే వెంటనే సహాయం చేసి నీ నుండి ఆ శత్రువులను దేవుడు తొలగిపోజేస్తాడంట. నీకు హాని తలపెట్టాలని చూస్తున్నారు, లేక వారు పాపం అని ఊబిలో పడేటప్పుడు నిన్ను కూడా లాక్కుని తీసుకెళ్తున్నారేమో. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నేను తొలగిస్తాను, నాకు మొరపెట్టుము. నిజమే, మన దేవుడు ఆపద్ బంధువు అండి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ ఆపదలో ఉన్నావో నాకు తెలీదు, మొరపెట్టు, దేవుడు విడిపిస్తాడు. అనేక మంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, నా స్నేహితుడు అనుకొని షూరిటీని ఇచ్చానండి, ఇప్పుడు వాడి అప్పులన్నీ నేనే తీరుస్తున్నాను, నా పిల్లలకి సరైన చదువులు లేవు, నా పిల్లలకి సరైన జీవితం లేకుండా అయిపోయింది, ఎవరో చేసిన అప్పులను నేను తీరుస్తున్నానా అని నువ్వు బాధపడుతున్నావా? నిజమే, నీవు నమ్మి మోసపోయావేమో, కానీ దేవుడు మాత్రము నిన్ను వారి నుండి తొలగించేలాగా, అంతేకాదు వారి బర్డెన్స్ నువ్వెందుకు మోసుకోవాలి, దేవునికి నువ్వు అప్పచెప్పు, ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడింది నిజమే. నా ఇంట్లో ఉన్నవారు, నా చుట్టుప్రక్కలలో నా స్నేహితులు, నా బంధువులు, నా మిత్రులే నన్ను ఇరికిస్తున్నారు, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, నేను మొరపెట్టుకుంటాను నువ్వు అనుకుంటున్నావా? ప్రార్థన చేద్దామా? నీ జీవితంలో ఎవరైతే హానికరంగా ఉన్నారో వారి నుండి దేవుడు నిన్ను విడిపించడానికి కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, చక్కటి వాగ్దానం ఇచ్చావు నాయన. ఎవరి స్నేహ బంధం కోరుకొని మేము వెళ్తున్నాము, తిరిగి అది ఆపదలోనికి తీసుకువెళ్తుందని మేము గ్రహించాము. మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. ఎవరైతే మమ్మల్ని ఇరికించాలని, ఎవరైతే హాని తలపెట్టాలని చూస్తున్నారో వారు మా యుద్ధ నుండి తొలగిపోలాగా చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. బలపరచని నీ ప్రియులను, నీ బిడ్డలను నువ్వు కాపాడుకోనండి అయ్యా తండ్రి. నీవే వారి చుట్టూ అగ్ని జ్వాలలుగా ఉండి ప్రభా వారిని కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. చక్కని వాగ్దానం మనం విని ఉన్నాం కదా. ఇట్స్ బెటర్ టు రిమూవ్ టాక్సిక్ పీపుల్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఇటువంటి ఆపదలు సడన్గా మనకి అనవసరం లేని యుద్ధాలు మనకు వస్తూ ఉంటాయండి. కాబట్టి వారి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే ప్రార్థించండి, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, వారు నీ నుండి తొలగిపోయేలాగా చేస్తాడు. సో ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. ఈ వాగ్దానం అనేకులకు షేర్ చేసి ఈ సేవలో పాల్పొందుకునండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.